వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పార్టీస్కి, వెడ్డింగ్స్కి, ఫంక్షన్స్కి, బర్త్డేస్కి ఏదైనా సెట్ అయిపోయేది ఓన్లీ పార్టీ వేర్ శారీస్ మాత్రమే. సో అందుకే వాళ్ళ మన వీడియోలో పార్టీ వేర్ శారీస్ రివ్యూ చేయబోతున్నాం. ఇవన్నీ 1 by 1 ఓపెన్ చేసి చూద్దాము. తర్వాత వేర్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఎందుకంటే కొన్ని శారీస్ కట్టుకుంటే బాగుంటాయి, కొన్ని శారీస్ చూడడానికి బాగుంటాయి కదా, అందుకే అనమాట. సో నేనైతే ఆల్రెడీ ఈ శారీని ఓపెన్ చేశాను. ఇది శారీ, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. ఇది మల్టీ కలర్ అనమాట, పర్పుల్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. ఇది శారీ, ఫుల్ శారీ ఇలా వచ్చి, ఇది స్టోన్స్ మొత్తము మరీ అంత వీక్గా అయితే లేవు, ఊడిపోవడం కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి స్టోన్స్ అన్నీ. అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఇచ్చాడు. దీనికైతే హెవీ స్టోన్ వర్క్ ఇచ్చాడు, ఫుల్ లుక్ వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ గ్రాండ్ లుక్ వచ్చింది బాగా. సో ఇది మొత్తం ఫుల్ బ్యాక్ అనమాట. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇది కట్ వర్క్ ఇచ్చాడు. ఇలా హ్యాండ్స్కి ఇది ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది, బాగుంది చూడ్డానికి, ఇలా కట్ వర్క్ వస్తే. సో ఈ శారీ అయిపోయింది. ఇది వేర్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం ఇప్పుడు. ఇది వేర్ చేసైతే లుక్ ఇలా ఉంది గాయస్, లుక్ అయితే చాలా బాగుంది. సో ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను సపరేట్గా మీషోలోంచి తీసుకున్నాను, రెడీమేడ్ది. మీకు కావాలి అంటే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, బై చేయండి. సెకండ్ శారీ ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూసేద్దాం. ఇది అయితే ఫుల్ పార్టీ వేర్ శారీ, ఫుల్ సీక్వెన్సెస్తో వచ్చిందనమాట. ఇది పార్టీ వేర్ శారీ, ఎక్కడ గ్యాప్ కూడా ఇవ్వలేదు. చాలా అంటే చాలా హెవీగా ఉంది వర్క్. ఇలా వచ్చిందనమాట మొత్తం, ఇంకా బ్లాక్, ఇది ఇంకేం లేదు, టోటల్ ఇంతే, ఇలాగే వస్తుంది. ఇది అనమాట. దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి నార్మల్ ఇచ్చాడు. బ్లౌజ్ పీస్ అయితే బ్లాక్ కలర్ది, ఇంకా దీని మీద ఏం వర్క్ అయితే ఇవ్వలేదు. ఇది లైటింగ్స్లో కట్టుకుంటే ఉంటుంది లుక్, అంటే వెడ్డింగ్స్ కల్లా మొత్తం లైట్స్ పడి అలా షైన్ అయిపోతూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఇది వేర్ చేస్తే ఎలా ఉంటుందో చూసారు. ఇది బ్లాక్ కలర్ శారీ లుక్. సో ఇది ప్లీట్స్ కంటే కూడా లీవ్ చేస్తేనే చాలా బాగుంది, అండ్ షైన్ అవుతున్నాయి అవన్నీ కూడా. ఇది లైటింగ్స్ పడితే ఇంకా బాగుంటుంది, సీక్వెన్సెస్ ఇంకా. ఇప్పుడు మన థర్డ్ శారీ ఓపెన్ చేసేద్దాం. ఓన్ వర్క్తో వచ్చింది. ఇది టీల్ అంటారు కదా, ఆ టీల్ కలర్ అనమాట. అంటే ఎలా ఉంటుందంటే కొంచెం గ్రీన్ బ్లూ అలా మిక్స్లా ఉంటుంది చూడండి. ఇవి అన్నీ బడ్జెట్లో వచ్చే శారీస్ మనకి, ప్లస్ మంచి లుక్ ఇస్తాయి అన్నమాట కట్టుకుంటే. దీనికి కూడా ఇప్పుడు కట్ వర్క్ ఇచ్చాడు. ఇప్పుడు కట్ వర్క్ అనేది ఫుల్ ట్రెండ్ అయిపోయింది కదా, అందుకే అన్నిటికీ కట్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, రిమైనింగ్ మొత్తం ఇలా స్టోన్స్ ఇచ్చేసాడు. దగ్గర నుంచి చూపిస్తాను స్టోన్స్ చూడండి. అండ్ ఇది కట్ వర్క్, ఇది మొత్తం స్టోన్స్ ఇట్లా అంటించేసాడు. సో ఇది వచ్చేసి శారీ. సో దీనికి బ్లౌజ్ శారీ అంత హెవీ వచ్చింది కాబట్టి దీనికి కొంచెం సింపుల్ వర్క్ ఇచ్చాడు. ఇది బ్యాక్ నెక్ అనమాట. సో ఇది బ్యాక్ నెక్. అండ్ ఇది ఉంది కదా, ఇది వచ్చేసి హ్యాండ్స్ కోసము కట్ వర్క్ది, స్టోన్స్ కట్ వర్క్ హ్యాండ్స్కి ఇచ్చేసాడు. ఇది కూడా చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. ఇది వేరే వెబ్సైట్స్లో నేను ఆల్రెడీ ఇలాంటి శారీ చూసాను, అది చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. ఇది అయితే బడ్జెట్లో వచ్చిందనమాట. లెట్స్ గెట్ రెడీ విత్ దిస్ శారీ. ఈ శారీ మంచి హెవీ లుక్తో ఇలా ఉంది గాయస్, చూడడానికి అయితే చాలా బాగుంది. కలర్ కూడా రేర్ కలర్. ఇప్పుడు మన నెక్స్ట్ శారీ ఓపెన్ చేసి చూద్దాము. ఇది ఎల్లో కలర్. ఫస్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను. ఇది ఎందుకు అంటే ఈ బ్లౌజ్ పీస్ బాగుంది శారీ కంటే. చూడండి, ఇట్లా గోల్డ్ కలర్ ఇట్లా డాట్స్ వచ్చాయి. ఇది చాలా బాగుంది. మామూలుగా ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. శారీ వచ్చేసి అయితే సిల్క్ శారీని. ఇదిగోండి, ఇక్కడ ఇలా గోల్డ్ కలర్లో ఇచ్చాడు కింద, ఇది కొంచెం హైలైట్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇది వర్క్ ఇట్లా ఇచ్చాడు. ఇది పెయింట్ కాదు, అలాగనే గ్లిటర్ కాదు,
ఏదో వర్క్ ఇచ్చాడు. ఇది అయితే గమ్మలా అట్లా ఏదో అనిపిస్తుంది. మొత్తం ఇది అయితే నాకు ఏంటో తెలియట్లేదు, సమ్ గమ్మలా ఉంది. గ్లిటర్ గమ్స్ ఉంటాయి కదా అలాంటిది. మీకు ఏమైనా తెలిస్తే మీరు కామెంట్లో చెప్పండి ఇదేంటి అనేది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. డిజైన్ ఇట్లా వచ్చింది. సో ఇది వేర్ చేస్తే ఇలా ఉంటుంది. సో విత్ దిస్ బ్లౌజ్ అండ్ గెట్ రెడీ విత్ దిస్ శారీ. ఈ శారీ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పర్ఫెక్ట్గా ఉంది వేర్ చేసిన తర్వాత. కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది నెక్స్ట్ శారీ చూడండి. బ్లౌజ్ ఇలా తీయగానే మెరుస్తుంది. మీకు కనిపిస్తుందో లేదు, అలా జిల్ అని నాకైతే కనిపిస్తుంది. ఏంటో నాకు శారీస్ కంటే బ్లౌజెస్ ఎక్కువ నచ్చుతున్నాయి అన్నీ. సి చాలా షైనింగ్తో ఎలా మెరుస్తుందో ఇది. కలర్ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది బ్లౌజ్ పీస్. ఇంకా మొత్తం ఇట్లా సీక్వెన్సెస్తోనే ఇచ్చేసాడు ఓవరాల్. అండ్ శారీ చూద్దాం ఇప్పుడు. ఇది శారీ, ఇదిగోండి శారీ. సి ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ థిక్ కలర్ ఇచ్చాడు, కొంచెం లైట్, ఆ కొంచెం లైట్ ఇచ్చాడు మిడిల్లో. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంక్రీజ్ చేశారు అన్నమాట థిక్నెస్. సో మొత్తం ఓవరాల్ దాని మీద ఇట్లా సిల్వర్ లైన్స్ ఇచ్చాడు. ఇది కూడా పార్టీ వేర్ శారీ. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి ఇలా ఇది ఇచ్చాడు కొంచెం డిజైన్డ్గా. ఎండ్స్లో వచ్చేసి టొమాటో అంటారు కదా అట్లా. గెట్ రెడీ విత్ దిస్ శారీ. ఈ శారీ లుక్ ఇలా ఉంది. సో ఇది మ్యాచింగ్ బ్లౌజ్ ఫుల్ సీక్వెన్సెస్తో వచ్చింది కదా, అదైతే ఇంకా చాలా బాగుండేది. సో నేను ప్లీట్స్తో చూపించాను అండ్ ప్లీట్స్ లేకుండా లీవ్ చేసి కూడా చూపించాను. 2 లుక్స్ చూపించాను గైస్. మీకు ఏది నచ్చితే దాంతో మీరు స్టైల్ చేసేయచ్చు ఈ శారీని. శారీ కూడా సింపుల్గా వేర్ చేసేయచ్చు ఇది. ఇప్పుడు నెక్స్ట్ శారీని ఓపెన్ చేసి చూసేద్దాం. ఇది నెట్ శారీ. నాకు నచ్చుతుంది కదా అదే. ఇది జస్ట్ అది మొత్తం సాదా ఇచ్చేసాడు బ్లౌజ్ పీసెస్, ఏం డిజైన్ లేదు ఇందులో. ఇది నెట్. ఇది నెట్లా అంటే చాలా దగ్గరగా ఉంది. నెట్లా కూడా లేదు, నెట్టే కానీ. ఇదిగోండి, ఇది కట్ వర్క్. ఇట్లా కట్ వర్క్ చేశాడు థ్రెడ్తో. ఇలా థ్రెడ్తో కట్ వర్క్ చేసి ఇలా థ్రెడ్తో ఫ్లవర్స్ ఇచ్చేసారు బ్లూ కలర్. మొత్తం చూడండి, మొత్తం ఇట్లా కట్ వర్క్ ఇచ్చేసాడు. ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ ఈ నెట్ మీద ఏంటంటే ఇట్లా వైట్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చాడు. ఇప్పుడు మీకు కలర్ క్లారిటీగా తెలుస్తుంది చూడండి, వైట్ కాకుండా కొంచెం గ్రీనిష్ బ్లూయిష్గా. సో ఇలా ఉంది శారీ. సో కడితే ఇలా ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ రెడీ విత్ దిస్ శారీ. నేను ఈ శారీ మీదకి యూజ్ చేసిన బ్లౌజ్ కూడా మీషో నుంచే తీసుకున్నాను, రెడీమేడ్ బ్లౌజ్. మీకు కావాలంటే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ శారీ అయితే నెట్ శారీ. ఇలా ఉంది లుక్. ఆ వైట్ ఫ్లవర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. బోర్డర్లో కట్ వర్క్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది లుక్. ఇది అయితే బాగుంది చూడటానికి, కానీ కట్టుకోవడమే కొంచెం కష్టం నెట్ శారీ కాబట్టి. సో ఇవాళ మన వీడియో కంప్లీట్ అయిపోయింది. మీకు లింక్స్ అన్నీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీకు నచ్చినవన్నీ బై చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.